శేషాచల పర్వత శ్రేణుల్లో కొండకోనల మధ్య ఉన్న ఈ ఆలయం చాలా మహిమాన్వితమైనది. ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం చాలా శక్తివంతమైనది. ప్రతిరోజు ఈ ఆలయంలో జరిగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, రాత్రిపూట పూజారి తలుపులు మూసి ఉదయాన్నే తెరిచేసరికి పసుపు కుంకుమ తులసి దళాలు స్వామివారి పాదాల దగ్గర అర్చన చేసి ఉంటాయి. రాత్రి సమయంలో ఈ ఆలయానికి నారద తుంబుర్లు దేవతలు వచ్చి స్వామివారిని అర్చిస్తారు. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారు ఉగ్ర రూపంతో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారు. దేవతలంతా కలిసి 1000 నూతులు తవ్వి ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేశారు. దేవతలందరూ కలిసి ఈ నీటిని స్వామివారికి ఉపయోగించడం వల్ల ఈ ప్రాంతాన్ని 1000 నూతుల కోన అని పిలుస్తారు. ఇప్పటికీ ఈ 1000 నూతులు కూడా ఈ ప్రాంతంలో ఉండడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఆలయంలో జరిగే మరొక వింత ఏంటి అంటే, ఈ ఆలయం పైన కాకులు సంచరించవు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు సీతమ్మ తల్లితో ఈ ప్రాంతానికి వనవాసానికి వచ్చారు. ఆ సమయంలో కాకాసురుడు సీతమ్మ తల్లి మీద దాడి చేశాడు. అందుకు గాను ఈ ప్రాంతంలో సంచరించకూడదని కాకాసురుడికి శాపం పెట్టడం జరిగింది. ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతపరచడానికి దేవతలే స్వయంగా తవ్విన నూతులండి ఇవి. ప్రస్తుతం అయితే ఆలయానికి దగ్గరలో 2 నూతులైతే మనం చూడగలము. ఒకటి తాగునీరుకి ఉపయోగిస్తున్నారు, రెండవది స్వామివారి అభిషేకానికి మాత్రమే ఉపయోగిస్తారు. స్వయంగా దేవతలు ప్రతిరోజు వచ్చి స్వామివారిని పూజించే పుణ్యస్థలం ఇది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ఈ బావుల్లోని నీటినే ఉపయోగించారు. ఇక్కడ ఉగ్ర రూపంలోనూ శాంతమూర్తిగాను స్వామివారు దర్శనమిస్తారు. విజయనగర సామ్రాజ్యపు రాజైన అచ్యుత దేవరాయలు ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. స్వామివారికి కొంత భూమిని ఇక్కడ ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదండి, అన్నమాచార్యుల వారు కూడా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ స్వామివారి మీద 16 కీర్తనలు రచించడం జరిగింది. ఉగ్ర నరసింహ స్వామి వారిని శాంతపరచడానికి దేవతలు ఉపయోగించిన ఈ నూతిలోని నీటిని తాకడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఆలయానికి వచ్చేసరికి 2 పూజారులు తప్ప ఇక్కడ జనసంచారం అయితే లేదు. అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ కోతులైతే చాలా ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికమైన భావనతో పాటు ప్రకృతి యొక్క అందం కూడా మనల్ని ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియజేయండి.